దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కసరత్తును కొలిక్కి తెచ్చింది. త్వరలోనే ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. అంతకు ముందుగానే తెలంగాణ స్థాయిలో అఖిలపక్షం మంత్రివర్గ భేటీ నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ నెల 20 తర్వాత ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షుడిగా, మంత్రులు కడియం, తుమ్మల, జూపల్లి, ఈటల సభ్యులుగా ఏర్పాటయ్యే ఈ ఉపసంఘం అన్ని అంశాలను అధ్యయనం చేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం, ప్రతిపాదనలపై చర్చించి సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ముందుగానే మంత్రివర్గ అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ముసాయిదా జారీ తర్వాత సూచనలు, అభిప్రాయాల స్వీకరణకు నెల రోజుల గడువిస్తారు. ఆ తర్వాత పక్షం రోజుల్లో వాటిని పరిష్కరించి తుది ప్రకటన జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇప్పటి వరకు జరిగిన కసరత్తు, వచ్చిన విజ్ఞప్తులు, కొత్త జిల్లాల ప్రతిపాదనలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ డిమాండ్లను పెద్దగా పట్టించుకోకుండా ప్రజా సౌకర్యం, పాలనా సౌలభ్యం, భౌగోళిక నేపథ్యం, వెనుకబాటుతనం వంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కొత్త జిల్లాల నుంచి పాలన సాగించేందుకు వీలుగా అధికారుల విభజన, కార్యాలయాల సంసిద్ధత తదితర ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కొత్త జిల్లాల్లో అధికార యంత్రాంగం, న్యాయాధికార పరిధి, అధికార వ్యవస్థ తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదికనివ్వాలని స్పష్టం చేశారు. జోనల్ సమస్యలు అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయాలని కూడా సూచించారు.